స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేని చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా 15 రోజులు పరారై బుడుముగ్గ లెక్క నిన్న హనుమకొండలో తేలిండు. గన్పూర్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకాన్ని తట్టుకోలేక గణపుర విషయాలన్నీ కూడా అభివక్త వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడాన్ని తన దివాలా కోరు తనానికి నిదర్శనం. గణపురం ప్రజల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడనేది నిజం. తను అభివృద్ధి జపం చెప్పడము శుద్ధ అబద్ధం. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రమే ఉన్నది. దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం, సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జిఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల కోరు కడియం శ్రీహరిని మరొక్కసారి తేలిపోయే విధంగా 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా తేలేదు, ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. ఓన్లీ ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్, అదేవిధంగా కాంట్రాక్టర్లను మార్చి ఎస్టిమేషన్స్ పెంచి కమిషన్ల కోసము తన బినామీలను బినామీలకు పని అప్పచెప్పడం కోసమే ఈరోజు పనులు మార్చే కార్యక్రమం. ప్రతి పని కూడా ఈరోజు కమిషన్లు ఇస్తేనే, అడ్వాన్స్ కమిషన్ ఇస్తేనే పనులకు ఆమోదం తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పడం కాదు, నీ దర్శకత్వతోటి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్వేత పత్రంలో నువ్వు ఇప్పటి వరకు చెల్లింపులు ఏం చేసినావు, నువ్వు పనులు ఎక్కడ చేసినావు, ఏమేమి చెల్లింపులు చేసినావో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటి వరకు మీ అధినాయకుడు రేవంత్ రెడ్డి ఏమో అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసము వేల కోట్ల అప్పులు కావాలని తిరుగుతుంటే
ఢిల్లీకి ఇప్పుడు 54వ సారి రేవంత్ రెడ్డి పోయిండు. ఆయన మాటల్లోనే నన్ను చెప్పులు దొంగతనం చేసే వాళ్ళ లెక్క చూస్తున్నారు, నా దగ్గర చెల్లి గవ్వలేదు, నన్ను కోసి పోగులేసుకొని అమ్ముకుంటారా? ఇంకా ఎవరైనా ఇట్లా మాట్లాడినాక ఎవరైనా కాంట్రాక్టర్లు పని చేయడానికి వస్తారా? కాబట్టి ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు పనులు చేయట్లేదు. ఎక్కడన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్ళు ముందుకు వస్తారా? వీళ్ళు రాదు, అప్పుడ పాలైతామని ఎవరు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం లేదు. పోదామా ఆ స్కూల్ స్థలం దగ్గర తట్ట మట్టి తీసిన చూద్దామా? 148 కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తము గత 5 సంవత్సరాలు నిర్విరామంగా నవాపేటకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆయనట పుడిక తీసిండట, చెట్లు కొట్టిండట, తర్వాత సీసీ లైన్ వేసిండట. ఇక్కడే మన దగ్గర ప్రెస్ అందరం కలిసి మన పుట్టలమ్మ చెరువు దగ్గర దాని పైనే కాలువ పోతుంది. పూడికి ఎట్లున్నదో చూద్దాం, జంగల్ ఎట్లుందో చూద్దాం, లైనింగ్ అయిందా లేదా కూడా చూద్దాం. శుద్ధ అబద్ధాలు కడియంశ మాట్లాడే మాటలు అంతా కూడా శుద్ధ అబద్ధాలు. పక్కనే డిగ్రీ కళాశాల అన్నారు, తట్ట మట్టి తీయలేదు, ఆయన ఒప్పుకున్నాడు. టెండర్లు పిలిస్తే ఎవరు రావట్లేదు. టెండర్లు పిలిస్తే ఎప్పుడు వస్తారు? కాంట్రాక్టర్లు ఏజెన్సీ వాళ్ళు ముందుకు వస్తారంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఆ ఏజెన్సీ అంటే కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పనులు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎక్కడైనా మరి నీ పనుల దగ్గర పోయి చూద్దామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కేటీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపాలిటీ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి సంబంధించిన అండర్లైన్ చేస్తున్నా, మున్సిపాలిటీ కోసము బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసినాయి కనిపిస్తున్నాయి. కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత, గణపురము మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గణపురం మున్సిపాలిటీకి మంజూరు కాలేదు. ఎక్కడ కూడా తట్ట మట్టి తీయలేదు. ఇప్పటికీ జీతాలు కూడా రాని పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం కూడా ఎక్కడికక్కడ మొన్న వర్షాకాలం వస్తే వర్షాలకు ఎక్కడికక్కడ మరి మురుగుతో పాటు చెత్తా చెదారం కుళ్ళిపోయి ఎక్కడికక్కడ వీధులన్నీ కూడా దుర్గంధం పాలైన సంగతి మనకు గణపురం మున్సిపాలిటీ పరిధిలో కనబడతా ఉన్నది. 15 రోజుల నుండి మాయమైపోయి ఇక్కడ భారీ వర్షాలతో ప్రజలు కష్టపడతా ఉంటే, యూరియాతో రైతులందరూ పడిగాపులు కాసి వాళ్ళు బాధపడతా ఉంటే, నీ రాజకీయ లబ్ధి కోసం పబ్బం గడపడానికి ఈరోజు రాజకీయ ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ఇంకా ప్రజలను ఏ రకంగా మోసం చేయాలని చూసే నీ నీతి నిజాయితీ ప్రజలందరికీ అర్థమైంది. ఏ మేనిఫెస్టోని చెప్పి గణపురం నియోజకవర్గంలో గెలిచినావు, నీకు సిద్ధశుద్ధి ఉండేది చెప్పాలి. నువ్వు అటా ఇటా అంటే చాలా మంది దాన్ని వేరే తిరిగి అర్థం చేసుకున్నారు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టి గెలిచినావంటే అదన్నా ఒప్పుకోవాలి. లేదు, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 6 గ్యారంటీలను 420 హామీలను అమలు పరుస్తున్నా, దానికోసమే నేను పార్టీ మారినా అంటే మహాలక్ష్మి పేరుతో 2500 గణపురానికి ఏమైనా ప్రత్యేకంగా పార్టీ మారినందుకు తెచ్చినవా? కాలేజీ విద్యార్థినులకు స్కూటీ ఒక పథకం ఒక బిడ్డల కోసమైనా ఇచ్చినవా?
200, 2000, 4000 పెన్షన్ చేసినవా? లేదా కళ్యాణ లక్ష్మితో పాటు కులం బంగారము ఎక్కడైనా ఇప్పించినవా? బోనస్ నీ చేతుల మీద రైతులకు ఇస్తావా? రైతు బీమా కింద ఒక్క రైతును ఎక్కడైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటువా? సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి అభివృద్ధి కావాలి తప్పకుండా, కానీ నీ కమిషన్ల కోసము కాంట్రాక్ట్ పనులు తీసుకొచ్చి బేరం కుదరక ఇప్పటి వరకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ కావచ్చు, అనేక ఎక్కడైతే బేరం కుదిరిందో అక్కడ పనులు అయినాయి. దాదాపు 30 కోట్ల సిసి రోడ్లు చేసినట్టు చెప్తా ఉన్నాడు, మంజూరైనట్టు చెప్తా ఉన్నాడు. అవి ఎవరు చేస్తా ఉన్నారు? నీ బినామీ లేట్ హనుమంతరావు కుమారుడు అచ్యుతరావు, తర్వాత నీ అల్లుడు నజీరుల్లా ఇద్దరు కలిసి ఈరోజు సిసి రోడ్డు పనులన్నీ చేస్తున్నాడు. అక్కడ బేరం కుదిరింది, మొత్తం నువ్వే కాంట్రాక్టర్, నువ్వే పనులు ఇప్పించినావు కాబట్టి దాదాపు 40 నుండి 50% కమిషన్ లేదా లాభంతో నాసి రకమైన పనులు చేస్తున్నావు. తప్పకుండా విజిలెన్స్ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిసి రోడ్లు కూడా నాసి రకంగా పోయడం జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న ఉడికని అన్నం తిన్నట్టు ఇంకా 4 గ్రామాలకు అసలుకే నీళ్ళు ఇవ్వకుండా రాఘపూర్ చాగలకు సంబంధించిన సగం చెల్లె నింపి పూతరాజు గండి దగ్గర అడవిలో ఆగమాగము ప్రారంభించుకున్న 29 కోట్ల రూపాయల పని ఇంకో బినామీ కాంట్రాక్ట్ ఏమో సత్యమూర్తికి సంబంధించిన కాంట్రాక్ట్ మధుసూదన్ రెడ్డి అనే ఒక బినామీకి ఆ పనులన్నీ అప్పచెప్తే నాసి రకంగా చేయడం జరిగింది. ఉపకాలువలు ఇంకా తవ్వలేదు, రైతులందరూ తిరగబడతా ఉన్నారు. ఎస్టీ భూములకి వెళ్ళి కాలువలు తీయకుండా పత్తి వరి మించెల్లి నీళ్లు పోతే ఆ పంటంతా కూడా నాశనం అవుతా ఉంది. నిన్ననే బాబు అని జోగు బాబు అనేటైనా మీరు కూడా ఆయన పొలము మొత్తం కూడా మరి నిన్న మునిగిపోయి నష్టం జరుగుతూ ఉంటే దౌర్జన్యంగా ఏం చేసుకుంటామో చేసుకో అని చెప్పేసి సంబంధిత సబ్లీజ్ కు తీసుకున్న కాంట్రాక్టర్ మాట్లాడుతుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ భూములకెళ్ళి ఆస్తులకు నష్టం జరిగే విధంగా, నష్టపరిహారం ఇవ్వకుండా చేయడం విధంగా అనేక రకమైన నిందలు, ఆరోపణలు, అదేవిధంగా వారిని గొడవ పడడం జరిగితే సుమోటోగా ఎస్సీ అలాంటి వ్యక్తుల మీద పెట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సుమోటోగా కూడా తీసుకుంటారు. ఎస్సీ భూమి, జోగు బాబు భూమి నష్టం జరుగుతున్నప్పుడు సుమోటోగా ఎస్సీ కేస్తానికి అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టర్ మీద పర్మిషన్ లేకుండా ఆ భూమిలో నుంచి నీళ్లు పోవడం వల్ల పొలం అంతా మునిగిపోయింది. నీకు పట్టాలేదు, ఇది నీది కాదు అని చెప్పేసి దౌర్జన్యంగా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయనకి ఇప్పటికే 11 సార్లు రైతు బంధు మరి తీసుకున్నానని చెప్పేసి రైతు గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ రకంగా ఈరోజు ఇంకో బినామీ తోటి అక్కడ కార్యక్రమం కడియం సార్ కథ ఎట్లుంటుందంటే లింగంపల్లి రిజర్వాయర్ 2860 కోట్ల పని నేనే మంజూరు చేయించిన, టెండర్ అయింది అని చెప్పేసి 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా పని మొదలు పెట్టకముందే, శంకుస్థాపన చేయకముందే 6 కోట్ల రూపాయలు అప్పనంగా కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకున్న చరిత్ర కడియం శ్రీ గారిది. అదేవిధంగా 104 కోట్ల రూపాయలతో 3 లిఫ్ట్లు, తరిగొప్పల లిఫ్టు, గుండ్ల సాగరం లిఫ్టు,
నష్క లిఫ్ట్ 3 లిఫ్ట్లకు 2022లో పనులు మంజూరై కేటీఆర్ గారు శంకుస్థాపన చేస్తే అది కూడా తన అనుచరుడైన జీవికే గన్నపల్లికి సంబంధించిన వెంకటేశ్వర్ రెడ్డి ఆయన కూడా కడియం శ్రీ బినామీ 3 బినామీల ద్వారా గణపురం నియోజకవర్గాన్ని కమిషన్ల కోసము 3 బినామీలకు అప్పచెప్పడం జరిగింది. పోనీ ఆ పనుల గురించి నేనేమన్నా మాట్లాడుతున్నా అంటే నేను పాదయాత్ర 30 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల పక్షాన ఈ వేసాంగికి సాగునీరు అందించాలని వేలేరు నుండి మల్లన్న గండి వరకు పాదయాత్ర చేస్తే సీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ రోజు సమృద్ధిగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీళ్లున్నాయి. గండి రామారం పైప్ లైన్ ద్వారా గండి రామారం నిండున్నది. ఆ పైపు మీదనే మరి పవర్ ప్రెషర్ కి సంబంధించిన లిఫ్టులు ఉంటాయి. ఆ లిఫ్ట్ దగ్గర పోయి చూడడం జరిగింది. వేలేరు మాటుతండ బండతండ కింద ముప్పారము ఇప్పటికి చెర్లల్ల చుక్క నీరు లేదు. ఇది కడియం శ్రీ అసమర్థ పాలనకు పరాకాష్ట. ధర్మసాగర్ చెరువులో నీళ్లున్నాయి, పంపు నడుస్తున్నది మల్లన్న గండికి. ఓన్లీ ఏమంటారు మోటార్ ఏమంటారు గేట్ వాళ్ళు తిప్పడమే. ఎల్బో దగ్గర గేట్ వాళ్ళు తిప్పితే నీళ్లు గుడ్ల సాగరం లిఫ్ట్ ద్వారా దాదాపు 15-20 కుంటలున్న నారాయణగిరికి, అదేవిధంగా ముప్పారానికి, పెద్ద చెరువు వేలేరుకు ఆ మాటు ద్వారా పోతే మాటుతండ బండతండకు నీళ్లు రావాలి. రైతులు అష్ట కష్టాలు పడి వాళ్ళు పైప్ లైన్ తీసుకుంటే అక్కడ నీళ్లు లేవు. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందని రైతులు చెప్తున్నారు. మీరు నార్లు మోసుకోండి, నీళ్ళిచ్చే బాధ్యత నాకని కడియం శ్రీ ఇంటికి పోతే నమ్మబలిగితే వాళ్ళు నారు పోసుకుంటే అటు పైప్ లైన్ ఉంటేనే ఉన్నది, నారు ఎండిపోయినాయి అని చెప్పేసి మాటు తండ బండ తండకు సంబంధించిన మరి ఆ గిరిజన బిడ్డలు చెప్పినప్పుడు నిజంగా కళ్ళు చెమగిలిన ఏడుపు వచ్చింది. దుమ్మెత్తి పోస్తున్నారు ఆ రైతులు, గిరిజన రైతులు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. నీకు ఏం పోయే కాలం? రిజర్వాయర్ల మల్లన్న గడ్డ నిండా నీళ్లున్నాయి, అదేవిధంగా ధర్మసాగర్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, పైప్ లైన్ నడుస్తా ఉన్నది. మరి ఎందుకు నీళ్ళు ఇస్తలేవంటే రైతులను కక్షగట్టి ఎక్కడ రాజయ్యకు పేరు వస్తుందని చెప్పేసి నీళ్ళు ఇవ్వకుండా ఈరోజు ఎన్ని గ్రామాలు లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, తర్వాత మధ్యలగూడెము, శాలపల్లి, పీసర, గొల్లకృష్ణపల్లి, వేలేరు, తర్వాత ముప్పారము, కమ్మరిపేట, చింతలతండ, మాటుతండ, బండతండ, నారాయణగిరి వరకు ఆ నీళ్ళని పోవాలి. ఎక్కడ కూడా లేదు. రిజర్వాయర్ దగ్గర పాదయాత్ర చేసినాం. అక్కడ వెంకటాపూరు, మల్లకపల్లి, ధర్మాపురం, బంగాళపల్లి ఈ చెర్లకు నీళ్లు రావాలి. ఏమన్నంటేనేమో కోపం వస్తుంది మా కడియం శ్రీకి. ఇద్దరం కలిసి పోదామా? ఈ చెర్లు ఎక్కడన్నా గోదావరి నీళ్లతో నిండినాయా చూద్దామా? అటు వర్షాలు పడక అటు నిండలేదు, తర్వాత దేవాదుల పంపుల ద్వారా ఇటు నిండలేదు. ఈరోజు ఒక పక్క యూరియో రామచంద్ర అని, ఇంకో పక్క సాగునీరు రామచంద్ర అని చెప్పేసి మొదలుపెట్టుకునే రైతుల గోస చూసినప్పుడు బాధ అనిపిస్తా ఉన్నది. ఏ ఒక్క చెరువు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు, నేను పాలకుర్తి ఎమ్మెల్యే, అదేవిధంగా బీర్ల ఐలయ్య ఎంపీ గారు పోయి నవాపేట రిజర్వాయర్ నీళ్లు ఇప్పినామని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా, అవి వానకాలానికి ఇస్తున్నావా, వేసవికి ఇస్తున్నావా? నీకు ఇష్టం ఉన్నప్పుడు నీళ్లు వదిలిపెట్టలేదా? ఒక పాబంది ఉంటది. నువ్వు వానకాలం అంటే నార్లు పోసుకునేటప్పుడు కానీ నాటేసుకునేటప్పుడు నీళ్ళు ఇస్తే వానకాలం పంటలు పడతాయి.
లేదా వేసంగి పంట అంటే వానకాలము వరి కోసుకున్న తర్వాత దున్నుతున్నప్పుడు అప్పటి వరకు నువ్వు చెల్లాన్ని నింపుకొని ఉండాలి. అట్లా కాకుండా ఆగమాగం ఇక్కడ రాజయ్య పాదయాత్ర చేస్తున్నా చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గర పోయి 1015 కోట్ల రూపాయలు క్యాబినెట్ అప్రూవల్ తీసుకురానని ఒక అప్రూవల్ నాటకం ఆడతాడు. తర్వాత ఉప్పుగల్ రిజర్వాయర్ దగ్గర పోయి అక్కడ పాదయాత్ర చేస్తే ఉప్పుగల్ మెయిన్ కెనాల్ జఫర్గఢ్ ప్లస్ పాలకుర్తి తర్వాత కిందికి గుండాల వరకు నవాపేట నుంచి కూడా గుండాల వరకు పోయే పరిస్థితి తరిగొప్పల. దాని గురించి రిఎస్టిమేషన్ ఎవరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు కాబట్టి ఎస్టిమేషన్ పెంచి రిటెండర్ చేస్తున్నాము. దానికోసము మేమందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొస్తేనే ఈ 1015 కోట్ల రూపాయలకు అప్రూవల్ ఇచ్చిందని దొంగ మాటలు మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. ప్రతిది కూడా దేవాదులనే. ఎందుకంటే కేసీఆర్ గారు 90% ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడిండు, కడియం శ్రేణి కూడా మాట్లాడాడు. దేవాదుల 90% పనులు పూర్తయిపోయినాయి, మేము దేవాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అందరికీ, రేవంత్ రెడ్డికి, కడియం శ్రేణికి, ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా ఒక్క రూపాయి అయినా నువ్వు విడుదల చేసినవా? 6 నెలల కింద ఆగం దేవన్నపేట పంప్ హౌస్ దగ్గరకు వచ్చి 3rd ఫేజ్ 6th ప్యాకేజ్ హెలికాప్టర్ మీద ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా ఆగం వచ్చి మోటార్ లాంచ్ చేస్తే అవి మొరాయించినాయి. ఆ రాత్రంతా ఆర్ఈసీలో విందు భోజనం చేసి గుట్ట సప్పుడు కాకుండా తూకం ముడుచుకొని పోవడం జరిగింది. మళ్ళీ మేము పోయి అధికారులతో మాట్లాడి సమీక్ష చేసిన తర్వాత అదృష్టం అడుగుపెట్టిన వేళ మా ముందే అధికారులు మొదలెడితే మోటార్ లాన్ అయింది. ఆ నీళ్లను ధర్మస్థానికి వచ్చి పసుపు కుంకుమ సీరియస్ ఆరేసి గోదావరి తల్లిని ధర్మస్థానికి మేము ఆహ్వానించాం. వెంటనే మళ్ళీ చూసి బంద్ చేయాలని వస్తున్నాం అని చెప్పేసి వాటిని బంద్ చేయించేసేది. ఎందుకంటే ఎక్కడ బీఆర్ఎస్ నాయకులకు పేరు వస్తుందని, రాజన్నకు పేరు వస్తుందని. మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారం అని ఎమ్మెల్యేలను మంత్రులు అందరూ కలిసి మళ్ళా మోటార్ ఆన్ చేస్తే ఈసారి పైపులు వలిగిపోయినాయి. మోటార్ ఆన్ చేస్తే 3 మోటార్లలో ఒకటే మోటార్ ఆన్ చేస్తే పైపులు పగిలిపోయినాయి. అందుకనే కడియం శ్రేణి దేవాదుల విషయంలో ఒక ఐరన్ లెగ్గు ఆనాడు దేవాదుల మొదటిసారి సోనియా గాంధీ వచ్చి నీళ్లు విడుదల చేసినప్పుడేమో కీ తీసి ధర్మరాజు సార్ చెల్లేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క పైసా తీసుకురాని పరిస్థితి ఉంటే దొంగ అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఇంకా మాయమాటలు చెప్పాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి దగ్గర ఇంకేదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు. కడియం శ్రేణి నీ కన్నింగ్ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు కూడా గణపురం నియోజకవర్గ ప్రజలు లేరని చెప్పేసి హెచ్చరికలో ముందేమో మీకు అందరు కూడా తెలుసు, ప్రధాన ఛానల్ కు మీరు ఏ పార్టీలో ఉండాలంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నామని చెప్పేసి ఒక 1 నెల రోజుల కింద అన్నాడు. మళ్ళీ పెద్దపెండాల్లో నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినా అన్నాడు. తర్వాత నిన్న మాట్లాడుతుండు సంవత్సరంన్నర నుండి నేను కాంగ్రెస్ లో కలిసి పనిచేస్తున్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే అదే స్పీకర్ చెప్తాడు అన్నాడు. ఏ పార్టీలో ఉన్నా అని చెప్తే మనము సభ్యత్వానికి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను సింగిల్ సెంటెన్స్ ఫార్మేట్ అంటారు, ఫార్మేట్ లో ఇస్తే స్పీకర్ ఆమోదిస్తాడు లేదా ఏదో చెప్తాడు. నువ్వు ఏ పార్టీలో ఉన్నది స్పీకర్ చెప్తాడా? ప్రభుత్వంలో ఉండి ప్రజలను మోసం చేస్తాం. ఈరోజు డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న,
ఓటరు దొంగ అని చెప్పి తిరుగుతున్నావు రాహుల్ గాంధీ గారు. ఆ ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే దొంగతనంగా రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిండు. ఇక్కడ ఎమ్మెల్యేలను దొంగతనం చేసిండు. అది నేరం అయితే దానికి 1000 రెట్లు ఇది పెద్ద నేరం. ఈ వినాయకుల మీద రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు 85లో ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే అమలు పరచాలి, వెంటనే ఎలాంటి తాత్పర్యం జరగొద్దు అని చెప్పేసి ఆనాడు చట్టం చేస్తే ఈరోజు ఆయన కొడుకుగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని పంచ న్యాయాన్ని దేశ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరుగుతాడు. పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారము రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి చేసే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా సిగ్గుమాలిన 54వ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, తెలంగాణలో ఫిరాయింపులే జరగలే అంటున్నాడు. నిస్సిగ్గుగా ఈరోజు ఇంతకుముందు సిగ్గు శరం అని మా కడియం శ్రీని అనేది, కానీ ఈయనకంటే ఆయన గురువు కదా, అక్కడే మామూలుగా వయసులో ఈయన గురువు అని చెప్పుకున్నాడు అసెంబ్లీలో కడియం శ్రీని. ఇప్పుడు ఈయనకు అయిన గురువు రేవంత్ రెడ్డి గురువు. ఆయనకు సిగ్గు శరం లేకుండా దేశ రాజధానిలో ఢిల్లీలో అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఒకటే గేటు తెరిచినా ఇంతమంది వచ్చిండు, మళ్ళీ 2వ గేటు తెరిచేది ఉంటే అది ఆగిండు. మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. దొంగ గొడ్ల సామెత లెక్క అయింది. తిరిగిపోతాయి కదా, తిరిగిపోమని ఇంకో దగ్గర దారి చేసి ఆయనే పంపిస్తున్నాడు. మీరు పోయి స్పీకర్ దగ్గర మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళమే, నిస్సిగ్గుగా ఒక కాంగ్రెస్ సీఎం అయ్యండి నీ దగ్గర అభివృద్ధి కానీ నీ పార్టీలో చేరితే అప్పుడు నమ్మబలికి పనులు ఇస్తారని చెప్పి ఆశ పెట్టి పార్టీలో వచ్చిన వాళ్ళకు ఇవాళ గౌరవంగా ఏదో కండవ కప్తాం, గౌరవంగా పనులకు వచ్చినప్పుడు మర్యాద చేస్తాం. ఎమ్మెల్యేలు సీఎంకు మర్యాద చేస్తారా, దండలు ఇస్తారా? సీఎం గారు ఎమ్మెల్యేలకు దండలు ఇస్తారా? ఇది ఒక్కసారి నిజ నిర్ధారణ జరగాలి. వాయిస్ వర్స్ అంటే నువ్వు అటైతే నీటైతే అర్థం ఉన్నది. కానీ వచ్చిన వాళ్ళకు ఈయన కండవ కప్పి వారికి స్వాగతం పలికి మళ్ళీ ప్లేట్ ఫిరాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కనుక స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉండేట్లే. ఒకవేళ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా అనుకుంటే తప్పకుండా ఈ ఫిరాయింపు దారులు అందరినీ చర్య తీసుకోవాలి. లేకపోతే స్పీకర్ ని కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వారిని ఈడ్చవలసిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి స్పీకర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్, బిఆర్ గవాయి అంబేద్కర్ గారి వారసుడు, సుప్రీంకోర్టు జడ్జి. ఏమాత్రమో రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, దళిత వాదం మీద గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా కూడా ముగ్గురు, అక్కడ బిఆర్ గవాయి, ఇక్కడ ప్రసాద్ కుమార్, ఇక్కడ కడియం శ్రీయర్ గారు, ముగ్గురు కూడా దళితులే. ఈరోజు కడియం శ్రీయర్ పరిస్థితి ఎట్లున్నదంటే తేలు పుట్టిన దొంగలెక్కున్నది. కక్కలేక మింగలేక ఏం చెప్పాలో తెలియని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి దేవతలేడు, స్పీకర్ పట్టించుకుంటలేడు, ప్రజలకు దూరం అయిపోతాడు. దినదినానికి కుడిదిలో పడ్డ ఎలిక లెక్క గీలా 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 కొట్టుకుంటున్నాడు. 73-74 ఏళ్ళు కదా, ఇంత ఒత్తిడిలో ఏమవుతుందని భయం అనిపిస్తా ఉంది, జాలేస్తా ఉంది ఆయన పరిస్థితి చూస్తే. ఒక పక్క జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు, ఒక పక్క ప్రజాస్వామ్యవాదులు అడిగే ప్రశ్నలు, ఇంకొక పక్క రైతులు అడిగే ప్రశ్నలు, ఇంకొక పక్క ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు, ఇంకో పక్క స్వపక్షమైన ఇందిరా
కాంగ్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏం చేయాలో తోయిన పరిస్థితిలో నది సంద్రంలో నావలాగా మరి కొట్టు మిట్టాడుతున్నాడు. ఇప్పటికైనా నీ చిత్తశుద్ధిని చాటుకో, కొంత అక్కడ ఇక్కడ ఇంత సానుభూతాన్ని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గణపురం నియోజకవర్గానికి ఒక పేరుంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే విజయ రామారావు గారు మంత్రి పదవి వదిలిపెట్టేసిండు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ఓడిపోయింది కావచ్చు, కానీ చరిత్రలో మిగిలిపోయింది. ఆయన వారసుడిగా నేను బీఆర్ఎస్ పార్టీ చేరిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. బ్రహ్మాండ మెజార్టీలో గెలిచిన కడియం శ్రీ, నువ్వు అభివృద్ధి కోసమే కనుక పోయేది ఉంటే, నువ్వు ప్రజల పక్షాన్ని ఉండేది ఉంటే, ప్రజల అభిష్టం మేరకి రాజీనామా నువ్వు పార్టీ మారేది ఉంటే నువ్వు కూడా రాజీనామా చేయి, జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరగాలి. ప్రజలు నీకు పూలదండలు ఇస్తారా, చెప్పుల దండలు ఇస్తారా, సిద్ధపడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు తీసుకున్న నిర్ణయం నీ బిడ్డ కోసం కాదు, ఆర్థిక లావాదేవీ లేవు, ఓన్లీ అభివృద్ధి కోసం అయితే ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలుపరచు. కాంగ్రెస్ దళిత బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. కేసీఆర్ గారు బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని హుజరాబాద్ లో 22,000 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా మునుగోడులో పెన్షన్లు పెంచి 58,000కే పెన్షన్ అని చెప్పేసి అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. నీకు సిద్ధశుద్ధి ఉండి అభివృద్ధి కోసమే కనుక నువ్వు పోయేది ఉంటే బీర్లా ఐలయ్య గారు 1,560 కోట్లు, ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి గారు దాదాపు 22,800 కోట్లు అని చెప్తున్నాడు నిన్న తెలుసుకుంటే వాళ్ళకి. మరి నువ్వు పార్టీ మారినందుకు వాళ్ళిద్దరి కంటే ఎక్కువ తేవాలి కదా. నువ్వు ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని అదనంగా ఇక్కడ పట్టుకురావాలి కదా, ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకురావాలి కదా. అలాంటి ఏమి లేవు. మళ్ళీ నేను అంటాడు, ఏ ఊరికి పోయినా 5-10 ఇందిరమ్మ ఇండ్లు దర్శనమిస్తున్నాయి అంటున్నాడు. స్లాబ్ పడ్డ ఇండ్లకు కూడా ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉన్నది. ఛాలెంజ్ చేస్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 23,000 ఇండ్లు ఇచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. మళ్ళీ పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీకి పోయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క జీవో ద్వారా దాదాపు 10,000 ఇండ్లు ఒక్కసారి మంజూరు చేస్తే మొత్తం 23,000 ఇండ్లు గన్పూర్ నియోజకవర్గానికి నా భూతో నా భవిష్యత్తుకి ఎవరు కూడా ఇయ్యలేరు, గతంలో ఇచ్చుండరు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడతారు. పోదామా ఏ ఊరికైనా? ఎన్ని ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి బిల్లు వచ్చిందో చూద్దామా? ఈ రకంగా అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి మాయా మచ్చింద్ర చేసి ఈరోజు తన అనుచర గణంతో రకరకాలుగా మరి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడు. అది మొత్తం కూడా తన ఇంకా కడియం శ్రీ గారు ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. కడియం శ్రీ గారి నీతి నిజాయితీ గురించి గొప్పగా చెప్తాడు. సూటి ప్రశ్న, 94 ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత? దయచేసి ఇది రాయాలి. 94కు ముందు నీ ఆస్తి ఎంత? అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ ఒక్కసారి బయట పెట్టు నీ ఆస్తి పాస్తులు. 2024-23 నవంబర్లో మళ్ళీ ఎన్నికలైనాయి. ఆ అఫిడవిట్ కూడా బయట పెట్టు. లేదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఆస్తుల వివరాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు.
నేను 2009 ఎమ్మెల్యే కాకముందు డాక్టర్గా సంపాదించుకున్న ఆస్తులు ఎన్నో చూడు. ఎమ్మెల్యే తర్వాత నా ఆస్తులు కూడా చూడండి. నువ్వు నీతిపరుడువా, నేను నీతిపరుడునా? నువ్వు అవినీతి తిమింగలానివా, నేను ఆస్తులు అమ్ముకున్న పేదల పక్ష ప్రజానాయకుడిగా తేలిపోద్ది. నేనేమో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు అమ్ముకుంటే, కడియం శ్రేణి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తుల మీద ఆస్తులు, ఆస్తుల మీద ఆస్తులు, ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నారు. దేవుళ్ళూరులో స్వామి అని ఒక మాజీ సర్పంచ్ని జీతం పెట్టేసుకొని ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటే, ఆయనతో చేస్తూ ఉంటే, తాటికాయలకు సంబంధించిన ఓ సేద్దారు అక్కడ పోయి ఈ కూలీలు, నాటుకూళ్ళు, యూరియా కూళ్ళు అన్ని ఇచ్చడానికి పోతే అప్పుడే కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్సీ వచ్చిందట. మా సార్కు ఎమ్మెల్యే వచ్చిందని చెప్పేసి దండలు షాలో పట్టకపోతే వాళ్ళు పాలేరు పని చేస్తున్నారు కదా, దండేసి షాలో కప్పలేకపోతే మీరు పాలేరు, మీరు నాకు దండేస్తారా, షాలో కప్పుతారని చెప్పేసి అవమానం పెడితే మరి అక్కడే కుప్పగూలు పెట్టారట. నేను మొన్న తాటికాయల వల్ల నాన్న చనిపోతే వెళ్ళడం జరిగింది. అంత అహంకారి కడియం శ్రీహరి. మళ్ళీ నాకు భూమి లేదు, నాకు వ్యవసాయం లేదు, నాకు ఆస్తి లేదు, నాకు పాస్తి లేదు అని చెప్పేసి ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్తాడు. హాట్ మిక్చర్ ప్లాంట్, దానికి ఎదురుగా పెట్రోల్ బంకు, దాని పక్కనే గోడామ్స్, ఒక రాంపూర్లోనే, ఎందుకంటే ఆయన బినామీ అక్కడ ఉంటాడు కాబట్టి అన్ని ఇవాళ మొత్తం సిసి రోడ్లు మొత్తం కూడా హాట్ మిక్చర్ ప్లాంట్ నుంచి వెళ్ళే మొత్తం కూడా మాలంతా కూడా మొత్తం సిసి రోడ్లోకి వెళ్ళే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్ని చెప్పాలి ఆయన గురించి? తిమింగలంలోకి ఎదిగిపోయాడు. ఎక్కడ మొత్తము తన అనుచర గణానికి చిన్న మీటింగ్ కూడా 200 నుండి ఈరోజు 200 నుండి 500 పెట్టేసి కార్యక్రమం చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా 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 సిగ్గుచేటు. వాటికి పర్సనల్ విషయం మాట్లాడాలనుకుంటేనే మళ్ళీ పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటే కనిపించలేదు. ప్రతిసారి నా ఎలక్షన్లు వచ్చినాయంటే అభివృద్ధి సంక్షేమాలు పక్కకు పోతాయి. పర్సనల్ విషయం తీసుకొని దాని మీద అప్పలేని కావాలని చూస్తాడు. ప్రజలేమో ఆత్మీయతను పంచుకున్న ప్రజలందరూ కూడా నాతోటి 2009లో అవే అభియోగాలు, నేను మహాకూటమి ఉన్నాయని గెలిచిన, మళ్ళీ అవే అభియోగాలు 2012 టిఆర్ఎస్ పార్టీ చేస్తే 33,000తో అవే అభియోగాలు 58,000, మళ్ళీ అవే అభియోగాలు చేసినా కూడా 37,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు మా రవికత్ వాళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్నారు. చీకటి భాగవతం టీడీపీలో అందరికీ తెలుసు. కానీ వారి జోలికి పోదలుచుకోలే, ఎందుకంటే నర్సరీ వద్దనుకుంటున్నాం కాబట్టి. కానీ కడియం శ్రీహరి తన కింద తొత్తులను ఎగేస్తా ఉన్నాడు, కింది వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. చాలా బాధాకరం. నేను అస్సలు సిసలైన మాదిగోని, అస్సలు సిసలైన దండోరాల పనిచేసిన, మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి కోసం నేను ఆడుతా, పాడుతా, ఎగురుతా, దునుకుతా. అది నా కులవృత్తి. గర్వంగా చెప్పగలను. 15 ఏళ్ల అధికారంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసినా ప్రతి దగ్గర ఆడ పాడ కష్టం అనేది తెలవకుండా సావుకాడ ఆడతా, పెళ్లికాడ ఎందుకు వచ్చింది తప్పు కొట్టడు, సావుకాడ బాధలన్నీ మర్చిపోయడానికి తప్పు కొడతారు, సంతోషాన్ని పంచుకోవడానికి తప్పు కొడతారు. అది మాదిగ వృత్తి, సమాజానికి చేసిన సేవ. ఆ రకంగా మాదిగోడిగా అన్ని చేసిన, ఎగురుతాడు, దునుకుతాడు, తింటాడు, తాగుతాడు. తెలంగాణ సంస్కృతిలో తెలంగాణ యాస, మాట, భాష నరాల్లో ఇమిడించుకొని 15 సంవత్సరాల కాలాన్ని 15 రోజుల్లో గడిపేసినాం. అందరం కలిపి ఎంత గొప్పగా పనిచేసినాం. ఇట్స్ ఎ ఛాలెంజ్.
కడియం శ్రీయర్ గారు ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా, ఇప్పుడు నేను ఊరికి ప్రోగ్రాం పెట్టుకున్నా, ఊరికి అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం పెట్టుకున్నా. ఎంత ధైర్యం ఉండాలి ప్రతి ఊరికి పోయి చెప్పుకోవడానికి. దశాబ్దోత్సవాలు అయితే రచ్చబండ రాత్రి 7-8 గంటల నుండి 1-2 గంటల వరకు కూడా రచ్చబండ కార్యక్రమం చేసినాం. ఆ ఊర్లో చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో రాబోయే గవర్నమెంట్ లో తీర్చుకుందామని చెప్పి ఆ రోజు అంత ధైర్యంగా పోయిన పరిస్థితి. ఆయన అభివృద్ధి మాట్లాడారంటే దయ్యాలు వేదాలు వర్ణించడమే. ఆయన అంటాడు, నన్ను డిప్యూటీ సీఎం అవ్వడం కోసము ఢిల్లీ నుండి నన్ను ఇక్కడికి పిలిపించారు అన్నాడు. అంతకు 10 రెట్లు నువ్వు పనులు తీసుకురావాలి కదా ఇక్కడికి. నువ్వు బ్లాక్ మెయిల్ చేసి సిలువలు పనులు చేసి కేసీఆర్ మెదడంతా ఖరాబు చేస్తే ఆ క్షణిక వయసులో ఆ నిర్ణయం తీసుకొని గణపురం నియోజకవర్గంలో ఏలు పెట్టొద్దు అని చెప్పిండు. ఆయన కథలు తెలిసే 2004 నుండి అండర్లైన్ చేస్తున్నా, 2004 నుండి 2023 వరకు గణపురంలో కడియం శ్రీహరి గారు చేసింది శూన్యం. అడుగు పెట్టలే. 17 నుండి 23 వరకు అయితే అడుగే పెట్టలేదు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఒక్కసారి మాత్రం బై ఎలక్షన్ లో గెలిస్తే ఎంత గర్వం అంటే, నేను క్యాబినెట్ చేసినండి మామూలు ఎమ్మెల్యేగా నేను గణపూర్కి వస్తాను. 2008లో ఆయన బై ఎలక్షన్ లో గెలిచినప్పుడు ఆయన మాట, నేను క్యాబినెట్ 4 శాఖలు చేసినండి, నేను మామూలు ఎమ్మెల్యేగా వస్తానా, 2009లో మహాకూటమి మళ్ళా అధికారంలోకి వస్తుంది, మళ్ళా క్యాబినెట్ మంత్రిగా గణపురంకి వస్తా అని ప్రగల్భాలు పలికింది కడియం శ్రీహరి గారు. ప్రేమతో అక్కడి నుంచి రమ్మంటే ఆయన పిలిచి ఆహ్వానించి పార్టీలోకి తీసుకున్నారట. నన్నంట ఎల్లగొట్టిందట. నువ్వు అంతకుముందే బేరసారాలు ఆడుకుంటువి. నువ్వు అంతకుముందే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ 2 ఇచ్చేది ఉంటే నేను నీకు అమ్ముడు పోతానని అమ్ముడు పోతుంది. ఇక నాకెక్కడ వస్తుంది? నేను అంతకుముందు 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎట్లా కాంగ్రెస్ పార్టీ పోయినా సోనియా గాంధీ అవమానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఒక దుర్మార్గుని ఓడగొట్టాలి, గణపురంలో స్థానిక నాయకుడు ఎవరు లేరు, నువ్వు రావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను పిలిస్తే పోయినా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలేసి కేసీఆర్ గారి పిలుపుని అందుకొని కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను టిఆర్ఎస్ పార్టీలోకి పోయినా. నేను ఎక్కడా ఎప్పుడు లాలించపల్లే 100% కాళ్ళు మొక్కినాడు. ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కి 94లో టికెట్ తెచ్చుకున్నావు. గణపురం నియోజకవర్గ ప్రజలందరూ, టీడీపీ నాయకులందరూ కూడా సాక్షి. ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కి టికెట్ తెచ్చుకుంటే 3 నెలలు 4 నెలలు దాటక ముందే అనేక అక్రమాలకు పాల్గొంటుండు. మార్కెట్ శాఖ మంత్రి ఉన్నప్పుడు బిల్డింగ్ లేపేసుకున్నాడు అని చెప్పేసి అనేక రిపోర్ట్లు ఎన్టీ రామారావు పోతే ఈయన మంత్రి పదవి పోతుందనే భయంతో కక్ష గట్టి వైస్రాయటంలో చెప్పులు ఇసిరిన దుర్మార్గుడు కడియం శ్రీహరి. ఎన్టీ రామారావుకు వెళ్ళిపోటు పొడిచావు. నమ్మి చంద్రబాబు నాయుడు నీకు అనేక శాఖలు అప్పడిస్తే కష్టంలో ఉన్నప్పుడు ఆయనను వదిలిపెట్టేసినావు. అధికారం పోయిన తర్వాత ఆయన వదిలిపెట్టినావు. కేసీఆర్ గారు సంఖ్యలు చెప్తే ఇక్కడ ఎంపీ అయినవు, డిప్యూటీ సీఎం అయినవు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినవు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినవు, ఎమ్మెల్యే అయినవు, నీ బిడ్డకి ఎంపీ టికెట్. ఇంకేం చేయాలి నీకు? 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినవు, అక్కడ 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినవు. నియోజకవర్గానికి ఏమన్నా ఉరగబెట్టినవా? ఈరోజు నీ మార్క్ అంటే, నీ బ్రాండ్ అంటే మన ఉన్నదా? ఏం లేదు. నిన్న మాట్లాడతాడు, నేను ఐకాన్, మోసాలు చేయడంలో ఐకాన్, పార్టీ ఫిరాయించడంలో ఐకాన్, నమ్మించి మోసం చేయడంలో ఐకాన్, గోబెల్స్ ప్రచారం చేయడంలో ఐకాన్, గణపురం నియోజకవర్గంలో మరి నియోజకవర్గ కార్యకర్తల ఉసురు పోసుకోవడంలో నేను ఐకాన్ అని. నేను ఎప్పుడైనా ఐకానే కదా, నేను ఎప్పుడైనా డాల్మెన్నే కదా, నేను ఎప్పుడైనా అని చెప్పేసి అనేక రకాలుగా మరి నిస్సిగ్గుగా మాట్లాడాలి. ఏం చేయకుండా అన్ని చేసినాడు. ఎస్, రాజన్న గణపూర్ స్థానికుడుగా
గన్పూర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకొస్తే రాజన్న గన్పూర్ లోకల్ నాయకుడుగా ఐకాన్. వరంగల్ జిల్లాకు తీసుకొచ్చినంటే రాజన్న ఐకాన్. జనగాం జిల్లా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేయడానికి రాజన్న శ్రమ కృషి త్యాగం. తెలంగాణ రాష్ట్రం రావడానికి రాజన్న రాజీనామా ఉపయోగపడ్డది. అనేక రకాలుగా ఈరోజు గణపురం అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ గారు నెంబర్ 1, కేటీఆర్ నెంబర్ 2, హరీష్ రావు నెంబర్ 3, డాక్టర్ రాజయ్య నెంబర్ 4. కళ్ళుండి చూడలేని కబోది కడియం శ్రీహరి. ఈరోజు ఆయన గురించి మాట్లాడాలంటే నిజంగా బాధ అనిపిస్తా ఉన్నది. కానీ ఆయన చేసే చేష్టలు చూస్తే ఎవరికైనా కోపము అసహ్యం రెండు వస్తాయి. చివరిగా ఒక్క మాట చెప్తారు, బీఆర్ఎస్ పార్టీ అనేక అక్రమ కేసులు పెడతారు లేదా నిందారోపణలు చేస్తారు. వాటిని ఎదుర్కోవడానికి లీగల్ గా 10 కోట్ల రూపాయలు లీగల్ సెల్ కి బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. నాకు ఇప్పుడు ఎవరిగా కోపం లేదు. నేను ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ, 4 టైమ్స్ కంటిన్యూస్ ఎమ్మెల్యే. నేను ఇప్పటి వరకు ఎవరి మీద కక్ష కట్టాలని కూడా నాకు లేదు. అనేక మంది కడియం శ్రీహరి అనుచరులు వివిధ రకాలుగా మరి నన్ను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడడం చూస్తా ఉన్నాను. గతంలో సోషల్ మీడియాలో వచ్చిన హెడ్డింగ్స్ అనేక సందర్భాలలో నన్ను వివరణ ఇచ్చిన. అనేక రకాలుగా సబ్ హెడ్డింగ్స్ పెడతారు. ఆ హెడ్డింగ్స్ పట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడే కడియం సోషల్ మీడియా మిత్రులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు మేము మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ ఒక డిప్యూటీ సీఎంగా, మాజీ డిప్యూటీ సీఎంగా, 4 సార్లు ఎమ్మెల్యేగా డిఫామేషన్ షూట్ అంటే పరువు నష్టం బావా, తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్, ఫాల్తీ లాంగ్వేజ్, ఈ 3 కాకుండా నాకున్న పెద్ద అస్త్రము, నేను అసలు సిసలైన మాదిగోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. మాదిగ బిడ్డగా సమాజానికి సేవ చేస్తే జాతిలో పుట్టిన ఒక రెడ్డి బిడ్డ, ఓ కోటి బిడ్డ, ఓ ఓసీ కింద ఉన్న వాళ్ళు నా శవాన్ని మోయడంలో విజువల్స్ ఉన్నాయి. నా శివయాత్ర చేసినట్టు విజువల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎనఫ్ అండ్ ఎవిడెన్స్ టు కీప్ ఏ పిటిషన్ అగెన్స్ట్ దెమ్. అయినా నేను వారి మీద వేయదలుచుకోలేదు. వాళ్ళందరూ కూడా నా అనుచరులు. ఒకప్పుడు కమిషన్ల కోసమో, బిల్లులు రావడం కోసమో, లేదా కేసులు పెట్టినటువంటి భయానికో ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు కాక. వయసుకు గౌరవం ఇవ్వండి, కులానికి గౌరవించండి. ఒక్కసారి నేను తెగిస్తే ఇప్పటి వరకు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకని చెప్పేసి నేను అందరినీ మన్నించుకుంటూ వచ్చిన. దయచేసి ఇక ముందు రాజకీయాలు మాత్రమే మాట్లాడుకుందాం. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడొద్దని, ఎవరో చెప్పిన మాటలని మీరు మాట్లాడొద్దని చెప్పేసి మరి ఆ సోషల్ మీడియా కడియం శ్రీహరి అనుచరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఇప్పటికైనా కూడా, మళ్ళీ అదే చెప్తాను, ఇప్పటికైనా కూడా 8 మంది రేవంత్ రెడ్డిని కలిశారు, 8 మంది స్పీకర్ గారికి రిప్లై ఇచ్చారు. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా, నువ్వు కూడా రిప్లై మాట దాటవేసే ప్రయత్నం చేయకుండా
నువ్వు స్పీకర్కి వెంటనే రిప్లై ఇవ్వాలని, లేదా లేదా రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా నువ్వు అనుకున్న అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ.